పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య ధ్యానము కొరకై కీర్తనల గ్రంథంలో 34వ కీర్తన 8వ వచనంలో కీర్తనకారుడు అక్కడ రాశాడు ఏమనంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి, ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యుడు అనే మాటని మనం అక్కడ చూస్తాం. కీర్తనాకారుడు దేవుడు ఉత్తముడని రుచి చూసి ఉన్నాడు గనక అందరూ రుచి చూడండి, రుచి చూసినప్పుడే ఆయన ఎలాంటి వాడో, ఎంత ఉత్తముడో, ఎంత యోగ్యమైన దేవుడో, ఎంత ఆధిక్యత కలిగిన దేవుడు అనేది మనకు తెలుస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే మాట రాయబడి ఉంటుంది. యెహోవా దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల, మనం దేవుడు దయాళుడని లేదా కీర్తనాకారుడు ఉత్తముడని రుచి చూడాలి. రుచి చూస్తేనే తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు లోకంలో ఘన పదార్థం ఏదైనా ఉందనుకోండి, అది దాని రుచి మనకు తెలియాలంటే దాన్ని చూస్తూ అలా కూర్చున్నాం అనుకోండి, ఆ రుచి మనకు తెలుస్తుందా? తెలవదు. దాన్ని మనం తిన్నప్పుడు దానిలో రుచి ఎలా ఉంది, శ్రేష్టమైన రుచి ఉందా, లేదా శ్రేష్టత కాకుండా లేదా రుచి తక్కువగా ఉందా, ఎలా ఉంది అనేది మనకి బయలుపరచబడద్ది. అదే లిక్విడ్స్ అనుకోండి, వాటిని త్రాగాలి. త్రాగితేనే దానిలో ఉన్న రుచి ఏంటి లేదా దానిలో ఎంత శ్రేష్టత ఉంది అనేది మనకు బయలుపరచబడద్ది లేదా తెలియపరచబడద్ది. తినకుండా త్రాగకుండా ఏమీ తెలియదు. కానీ కీర్తనకారుడు మరి దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమన్నాడు కదా, మరి రుచి చూసి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక 4-5 రోజులు వరుసనే ముఖం కడుక్కోకుండా, నాలుక శుభ్రం చేసుకోకుండా తిన్నామనుకోండి, దాని రుచి మనకు తెలుస్తుందా? తెలవదు కదా. ఎందుకంటే మన నాలుక పైన వ్యర్థమైన పదార్థము పేరుకుపోయి ఉంటుంది లేదా దాని మీద నిలబడిపోయి ఉంటుంది. కనుక దీనిలో ఉన్న శ్రేష్టత ఎలాంటిది, దీనిలో ఉన్న రుచి ఎలాంటిది అనేది మనకు తెలియదు. అందుకనే మనం ఏం చేస్తాం, ప్రతినిత్యము కూడా ఉదయం లేవగానే చక్కగా మన పళ్ళు తోముకుని నాలుకని గీచుకుని చక్కగా దాన్ని క్లీన్ చేసుకుంటాం. ఎందుకంటే మనం తినే ప్రతి విషయము ప్రతి పదార్థము యొక్క రుచి తెలుసుకోవటానికి, శ్రేష్టతను తెలుసుకుని ఆనందంతో సంతోషంగా దాన్ని అనుభవించటానికి ఆ రుచిని మనం శుభ్రం చేసుకుంటూ ఉంటాం నోటిని. మరి దేవుని బిడ్డలారా, దేవుని రుచి చూడాలంటే అది ఆత్మ సంబంధమైనది, హృదయ సంబంధమైనది. మరి ఆత్మ సంబంధమైన హృదయ సంబంధమైన రుచి దేవునిది మనకు తెలియాలంటే అది హృదయానికి తెలుస్తుంది గనక, మన ఆత్మ ద్వారా హృదయానికి తెలుస్తుంది గనక, మరి మన హృదయం కూడా శుద్ధమైనదై ఉండాలి. శుద్ధంగా ఉన్నప్పుడే, శుభ్రంగా ఉన్నప్పుడే దేవుని రుచి ఎలాంటిదో మనం తెలుసుకోగలుగుతాం. దేవుని రుచి తెలుసుకోవాలంటే మన హృదయంలో ఏముంటుంది అనే ఆలోచన మనకు రావచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చదివాం కదా, దేవుడు దయాళుడని రుచి చూసి తెలుసుకోండి, రుచి చూసి ఉన్న ఎడల. మరి ఆ రుచి మనం చూసి ఉండాలంటే, ఆ రుచి మనకు తెలిసి ఉండాలంటే మన హృదయము లేదా మన ఆత్మ శుద్ధమైందై ఉండాలి, శుభ్రమైందై ఉండాలి, కడగబడిందై ఉండాలి. ఎందుకంటే దానిలో ఏమి ఉన్నాయో అనేది ఇక్కడ రాయబడి ఉంది. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. చూసారా, మన హృదయములో ఏమైందో దుష్టత్వం ఉందనుకోండి, లేదా కపటం ఉందనుకోండి, లేదా అసూయ ఉందనుకోండి, లేదా వేషధారణ మనలో ఉందనుకోండి, లేదా దూషణ కలిగే మాటలు మాట్లాడే హృదయం మనకు ఉందనుకోండి, మరి ఆత్మ సంబంధమైన దేవుని రుచిని
మనం ఎలా తెలుసుకోగలుగుతాం ప్రియ దేవుని బిడ్డలారా? తెలుసుకోలేం కదా. కనుక నోటిని మనం ప్రతినిత్యము ఎలా శుభ్రం చేసుకుంటున్నామో, శుద్ధి చేసుకుని శరీర సంబంధమైన ఆహారాన్ని భుజించి దానిలో ఉన్న రుచి చేత మనం ఎలా ఆనందిస్తూ ఉన్నామో, సంతోషిస్తూ ఉన్నామో, అలాగే మన హృదయాన్ని కూడా నిత్యము దేవుని సన్నిధిలో మనం కడుగుకుంటూ ఉండాలి. ఏ కపటము మనలో ఉండకూడదు, ఏ దుష్ట ఆలోచన మనలో ఉండకూడదు, ఎలాంటి వేషధారణ మనలో ఉండకూడదు, మనలో దూషణకరమైన మాటలు మాట్లాడే మనసు, హృదయం మనలో ఉండకూడదు. ఇవి ఉంటే దేవుని రుచి మనం ఆస్వాదించలేము. ఆయన ఉత్తముడు అనే సంగతి అసలు మనం తెలుసుకోలేము, లేదా ఆయన దయాళుడు అనే సంగతిని మనం గ్రహించలేం. ఎందుకనంటే హృదయములో ఉండవలసిన శుద్ధత, పరిశుద్ధత లేదు గనక, పరిశుభ్రత లేదు గనక, నిత్యము దేవుని చేత మనం ఎప్పుడైతే దాన్ని కడుగుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని చేత నిత్యము దాన్ని శుభ్రపరుచుకుంటామో, పరిశుద్ధాత్మ ద్వారా కడగబడతామో, కొరింథీ పత్రికకి పౌలు భక్తుడు అంటాడు, మీరు క్రీస్తు రక్తము చేతనే కాదు కానీ పరిశుద్ధాత్మ చేత కడగబడాలి. అంటే పరిశుద్ధాత్ముడు మనతో ఇప్పుడు ఎందుకు ఉంటున్నాడో తెలుసా? ఈ క్రియలన్నీ మన హృదయంలో లేకుండా మనని నిత్యము కడగటానికే, నిత్యము మనని శుభ్రం చేయటానికే మన హృదయాన్ని. మరి ఆ పరిశుద్ధాత్మునికి మనం అప్పగించుకోవాలి కదా మన హృదయాన్ని. అయ్యా, నా నోటిని మన చేతికి మనం ఎలా అప్పగించుకుని దాన్ని శుభ్రం చేసుకుంటున్నామో, పరిశుద్ధాత్మకి మన హృదయాన్ని అప్పగిస్తే పరిశుద్ధాత్ముడు అలాగే మనలో ఏ దుష్టత్వము కానీ, ఏ కపటము కానీ, లేదా ఏ వేషధారణ కానీ, లేదా ఏ అసూయ కానీ, లేదా కపటము కలిగే మనసు, మాటలు కలిగి మాట్లాడే మనసు కానీ, హృదయము కానీ లేకుండా వీటన్నిటినీ కడిగేసి శుభ్రపరిచి, యెహోవా ఎలాంటి ఉత్తముడో, యెహోవా ఎలాంటి దయ కలిగిన వాడో ఆ రుచిని మనం అనుభవించగలుగుతాం. మరి ఆ రుచి మనకి ఎలా తెలుస్తుంది? మన హృదయానికి యెహోవా ఉత్తముడని, లేదా యెహోవా దయాళుడని ఆ రుచి ఎలా మనకి అర్థమవుద్ది, ఎలా తెలుస్తుంది అని అంటే, ఇర్మియా గ్రంథములో 15వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తున్నాం. 16వ వచనంలో ఏమనంటే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యముల కధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. హల్లెలూయా. చూసారా, దేవుడు ఉత్తముడని లేదా ఆయన దయాళుడని మన హృదయానికి ఎలా తెలుస్తుంది అని అంటే, ఆయన మాటలను మనం భుజించినప్పుడు, దేవుని వాక్యమును మనం భుజించినప్పుడు, నిత్యము దేవుని మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నిత్యము దేవుని మాటలు మనం పఠనం చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు దానిలో ఉన్న రుచి ఎలా ఉంటుందో మనం గుర్తించగలుగుతాం. అంటే ఎలాంటి ఉత్తమమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడో, ఎలాంటి దయ కలిగిన క్రియలు మన జీవితంలో ఆయన చేస్తున్నాడో, ఎలాంటి దయను మన పైన ఆయన కనబరుస్తున్నాడో ఆ మాటల ద్వారా తెలిసినప్పుడు మన హృదయం అంట సంతోషిస్తుందంట, ఆ తర్వాత ఆనందిస్తుందంట. మన హృదయంలో ఉన్న సంతోషాన్ని బట్టి, మన జీవితంలో ఉన్న ఆనందాన్ని బట్టి దేవుడు ఎంత ఉత్తముడు లేదా ఎంత దయ కలిగిన వాడు అనే సంగతిని మన హృదయము గ్రహించగలుగుద్ది. మనం తెలుసుకోగలుగుతాం, మనం అర్థం చేసుకోగలుగుతాం. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు ప్రవక్త అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన వీటిని భుజించు అని ఒక గ్రంథాన్ని నాకు ఇచ్చి వాటిని భుజించు అన్నప్పుడు అనే మాటని అక్కడ మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ రాయబడి ఉందంటే, ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవయ్యగా నేను దానిని భక్షించి తిని, నేను భుజించాను. మరి దేవుని వాక్యాన్ని
ఎంత విలువగా మనం ఎంచుతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ఎంత ఘనముగా మనం ఎంచేవారిగా ఉంటున్నాం. మన శరీరానికి ఆకలైనప్పుడు ఎంతో శ్రేష్టమైన ఆహారం మనం తినాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా. రుచికరమైన ఆహారం తిని మేము ఆనందించాలి అని, సంతోషించాలి అని ఆశపడుతూ ఉన్నాం కదా ఆత్మలో. మరి ప్రియ దేవుని బిడ్డలారా, అంతరంగ పురుషుడైన ఆత్మకు ఆకలి ఉంది. ఆ ఆకలిని మనం తీర్చాలి. అంతరంగ పురుషుని యొక్క ఆకలిని మనమే తీర్చాలి. ఏంటి దాని ఆకలి అంటే, దేని ద్వారా దాని ఆకలి తీర్చబడుతుందంటే దేవుని వాక్యము చేత. దేవుని వాక్యము చేత మన ఆత్మ ఆకలిని మనం తీర్చాలి. ఇర్మియా భక్తుడు అదే మాట అన్నాడు కదా, ఆయన మాటలు నాకు దొరికినప్పుడు నేను భుజించాను, నేను వాటిని తిన్నాడు గనకే హృదయంలో ఒక గొప్ప సంతోషం కలిగింది, గొప్ప ఆనందం కలిగింది. ఎందుకంటే ఆత్మకు దొరికిన ఆహారపు యొక్క శక్తి లేదా దానిలో ఉన్న రుచి చేత, దానిలో ఉన్న బలము చేత హృదయం సంతోషించింది, హృదయం ఆనందించింది. యెహెజ్కేలు ప్రవక్త అన్నాడు, దాన్ని నేను భుజించాను అంటున్నాడు ఆ గ్రంథాన్ని. మరి భుజిస్తే ఏం జరిగిందో తెలుసా? యెహెజ్కేలు ప్రవక్త ఏమంటున్నాడు? తేనె కంటే నాకు మధురముగా ఉంది, నా నోటికి అది తేనె వలె మధురముగా ఉంది అని చెప్తున్నాడు. అంటే వాక్యము తేనె లోకములో ఎంతో విలువైనది, శ్రేష్టమైనదిగానే చెప్తాడు దాని గురించి. ఎందుకంటే తేనెలో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. తేనెలో మనిషిని కొన్ని క్రియలు చేయడానికి, శరీర దేహంలో కొన్ని క్రియలు చేసే శక్తి ఉంది, దానికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మరి తేనెలాగా ఇంకా మధురముగా నాకు అనిపించింది అంటున్నాడు. అంటే మరి సజీవమైన జీవము కలిగిన దేవుని మాటలో ఇంకా ఎంత శక్తి ఉంటుందో ఆలోచించండి, ఇంకా ఎంత బలం ఉంటుందో ఆలోచించండి దేవుని వాక్యంలో. అందుకని దేవుని వాక్యమును భుజించినప్పుడు అది మన జీవితంలో, మన ఆత్మలో ఉన్న బలహీనతలన్నిటినీ తొలగించి, ఆత్మలో ఉన్న వ్యర్థమైన దానినంతటిని తొలగించి శ్రేష్టతను మనకిస్తుంది, శ్రేష్టమైన రుచిని ఎరిగిందిగా ఇస్తుంది. మన హృదయం సంతోషించి ఆనందించేటట్లుగా అది ఒక శ్రేష్టమైన బలాన్ని మన ఆత్మకు అనుగ్రహిస్తుంది, గొప్ప శక్తిని మనకిస్తూ ఉంది, గొప్ప ఆరోగ్యకరమైన ఆత్మను మనకు అనుగ్రహిస్తుంది వాక్యం. శరీరానికి తేనె ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో, ఎన్ని చెడు క్రియలలో కొన్ని జబ్బులలోంచి ఎలా విడుదల కలిగిస్తుందో, అలాగే ఆత్మకు కూడా ఈ వాక్యం అనే తేనె, ఈ వాక్యం అనే ఆహారం ఆత్మలో ఉన్న బలహీనతలన్నిటినీ తొలగించి నూతన శక్తి చేత, నూతన బలము చేత అది నింపి మన సంతోషములో, ఆనందములో, దేవుని యొక్క రుచి లేదా దేవుని యొక్క ఉత్తమమైన స్థితి ఎలాంటిదో ఈ వాక్యము ద్వారా మనకు తెలుసుకోగలుగుతాం. ఆయనలో మన పైన ఉన్న దయాగుణము ఎలాంటిదో మనం దాని ద్వారా తెలుసుకోగలుగుతాం ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మరి ఇర్మియా గ్రంథము చదివే మన యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమనంటే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు వాడెప్పుడునూ దప్పికగొనడు, నేను వానికి నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవునిచ్చే నీళ్లు అంటే ఈ వాక్యం అనే నీరు దేవుడు మనకిచ్చినప్పుడు మన ఆత్మకు దాన్ని త్రాగిపిస్తే, ఇప్పుడు లోకంలో మనం దాహం వేస్తూ ఉందనుకోండి, మంచినీళ్ళు తాగుతాం. ఎందుకో బాగా ఎక్కువగా దాహం అనిపిస్తూ ఉందనుకోండి, ఏం చేస్తాం? ఒక నిమ్మకాయ పిండుకునో, కొంచెం సాల్టో లేకపోతే కొంచెం పంచదార కలుపుకొని ఏదో విధంగా ఆ దాహం ఎక్కువగా అవ్వకుండా ఉండటానికి
లేదా పద్దాక నీళ్లు తాగటానికి ఇబ్బందికరముగా ఉంటుంది కనుక అది తాగకుండా ఉండటానికి ఏదో ఒక ప్రయత్నం, ఏదో ఒక డ్రింక్ తాగటము, ఏదో ఒక ప్రయత్నాన్ని చేసి దాన్ని తాగటానికి మనం ఇష్టపడతాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుడు అంటున్నాడు, ఈ లోకములో దొరికే ఆ నీటిని త్రాగిన వాడు ఎప్పుడైనా సరే తిరిగి మళ్ళీ దప్పిక కొంటానే ఉంటాడు. కానీ నేనిచ్చే వాక్యం అనే నీరును గనక తాగితే వాడి ఆత్మకి తిరిగి మళ్ళీ దాహమేయదు. ఎందుకని అనంటే, ఈ వాక్యం అనే నీరు ఆత్మలో ఊరెడి నీటి బుగ్గగా ఉంటుంది. హల్లెలూయా! ఊరెడి నీటి బుగ్గగా ఉంటుందంట అది. మరి మనం మంచినీళ్ళు తాగుతాం, లేదా డ్రింక్ తాగుతాం, లేదా ఏదో ఒక కూల్ డ్రింకులో లేదా ఏదో ఫ్రూట్ జ్యూస్లో తాగుతాం. ఎన్నిసార్లు తాగినా మళ్ళీ తాగాలి అనిపిస్తుంది తప్ప మనలో మన శరీరంలో అవి ఊటను పుట్టిస్తాయా? మళ్ళీ దాహం అవ్వకుండా ఉండే విధంగా అవి క్రియ చేయగలుగుతాయా అంటే చేయలేవు. అదే చెప్తున్నాడు దేవుడు కూడా, చేయలేవు. కానీ నేనిచ్చే వాక్యం అనే నీరు గనక నీ ఆత్మకు గనక నువ్వు త్రాగిపిస్తే దానికి మళ్ళీ దాని దాహం అవ్వదు. ఎందుకనంటే అది నీలో ఊరెడి నీటి బుగ్గగా ఉంటుందంట. అంటే ఈ వాక్యం ఎప్పుడు నీకు జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఏ అవసరతలో ఏ మాట జ్ఞాపకం రావాలో, ఏ అవసరతలో ఏ వాక్యం జ్ఞాపకం రావాలో దేవుడు అది జ్ఞాపకం వస్తూనే ఉంటుంది మనకి. కనుక ఇక మన తొందరగా దాహం అవకాశము మన ఆత్మకు కలిగి ఉండదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, చూసారా దేవుని వాక్యము ఎంత విలువైనదో చూసారా? అది మన నిత్య జీవానికి నడిపించేటట్లుగా మన ఆత్మలో క్రియ చేస్తుందంట. నిత్య జీవానికి మన నడిపించేటట్లుగా. మరి మన శరీరం చచ్చిపోకుండా ఉండేటట్లుగా మనం లోకంలో తాగే డ్రింకులు ఏవైనా మన ఆపగలవా? మరణం నుంచి దూరపరచగలవా? దూరపరచలేం. కానీ దేవుడిచ్చే వాక్యం అనే నీరు మన ఆత్మకు గనక మనం త్రాగిపించుకోగలిగితే మన ఆత్మకు రెండవ మరణము లేకుండా అది జీవములోనికి నడిపిస్తుంది, జీవముతో ఉంచుతుంది. ఇక రెండవ మరణం అనేది మన దగ్గరికి వచ్చే అవకాశం లేదు. ఆత్మ మరణం అనేది మనకి ఉండదు. అలా లేకుండా అది మనలో నీరెడి నీటి బుగ్గగా ఉంటుంది. ఆఖరిగా యోహాను సువార్తలోనే ఇంకొక మాట చెప్పాడు యేసు ప్రభు. ఏంటో తెలుసా? 6వ అధ్యాయము 54వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏంటంటే, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. హల్లెలూయా! చూసారా? ఆయన శరీరం అనే ఆహారాన్ని మనం తిన్నప్పుడు, ఆయన రక్తం అనే పానమును మనం త్రాగినప్పుడు మనలో నిత్య జీవానికి మనం చేర్చబడతాం. అంటే ఆయన రాజ్యములోనికి మనం వెళ్ళటానికి సిద్ధపడతాం. ఆయన రాజ్యములోనికి వెళ్ళటానికి అది మన సిద్ధపరుస్తుంది, మన ఆత్మను. ప్రియ దేవుని బిడ్డ, అంత్య దినములో నేను లేపుతాను. దేన్ని లేపుతాడు? శరీరం మట్టిలో కలిసిపోవాల్సిందే, కానీ ఆత్మకు సావు లేదు. దాన్ని నేను తిరిగి మళ్ళీ లేపుతాను. లేపి నిత్యము సంతోషముగా ఆనందముగా జీవించే నా రాజ్యములోనికి, నిత్య రాజ్యములోనికి దాన్ని నేను తీసుకుని వెళతాను. ఎప్పుడు తీసుకుని వెళుతుంది? ఎప్పుడు వెళ్ళద్ది అంటే ఆయన శరీరమును భుజించినప్పుడు, ఆయన రక్తమును పానము చేసినప్పుడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము వింటున్న సహోదరులారా, తల్లిదండ్రులారా, మన జీవితంలో ఆయన శరీరానికి రక్తానికి ఎంత విలువనిచ్చే వారిగా మనం ఉంటూ ఉన్నాం. అదేదో ఆచారముగా చేయటం, అలవాటుగా చేసేవారిగా మనం ఉండకూడదు. ఎందుకో తెలుసా? నీ ఆత్మ రెండవ మరణము నుంచి తప్పించబడి నిత్య రాజ్యములో, ఆయన ఉండే స్థలములో నీ ఆత్మ ఉండాలి గనక, నీవు ఉండాలి గనక నువ్వు దాన్ని చాలా శ్రద్ధగా, ఘనముగా, విలువగా పానము చేసి తినే వ్యక్తివిగా
నీవు నేను మనందరూ ఉండాలి. ప్రతి ఒక్కరూ అలా ఉండాలి. మరి దేవుని బిడ్డలారా ఆలోచించండి. వాక్యం అనే నీరు నువ్వు త్రాగితే నిత్య జీవానికి చేర్చబడటానికి కావలసిన ఆత్మీయ స్థితిని ఇస్తుంది. కానీ ఆయన శరీరమును ఆయన రక్తమును గనక పానం చేసి తినగలిగితే ఆయన రాజ్యములో ఉండటానికి నిన్ను పైకి లేపుతుంది. మరణము నుంచి తప్పించి జీవములోనికి నిన్ను నడిపిస్తుంది. దేవుడు యెహోవా ఎంత ఉత్తముడో చూడండి. దీన్ని బట్టి మనకు అర్థం కావట్లేదా దేవుడు ఎంత ఉత్తముడని? దేవుడు ఎంత దయ కలిగిన వాడు, దయాదాక్షిణ్యాలు మన పైన కలిగిన వాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. నిజంగా మరి ఆ నిత్యత్వానికి మనం అర్హులమా అంటే కానే కాదు. ఎందుకంటే మన జీవితమే పాప జీవితం, మన జన్మమే పాప జన్మం. అది దావీదు భక్తుడు సూటిగా చెప్పాడు కదా, నా తల్లిదండ్రుల గర్భములోంచి నేను పాపములో జన్మించాను అన్నాడు. మరి అలాంటి మనని ఆయన నిత్యత్వానికి చేర్చటానికి, నిత్య రాజ్యానికి చేర్చటానికి సిద్ధపడుతూ ఉన్నాడంటే ఎంత ఉత్తముడు మరి ఆయన! ఎంత దయా దాక్షిణ్యాలు మన పైన కలిగి ఉన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, మనం దీన్ని ఆలోచించుకోవాలి, దీన్ని గ్రహించాలి. ఈ మాటలు దేవుడు మన హృదయములో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కీర్తనకారుడు అన్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనండి. పేతురుభక్తుడు అంటున్నాడు, యెహోవా దయాదాక్షిణ్యములు కలిగిన వాడని రుచి చూసి ఎరిగి ఉండాలి అని చెప్తూ వచ్చాడు. ప్రభువా, మరి మేము రుచి చూడాలంటే భుజించాలి, త్రాగాలి. మరి త్రాగాలి అని అంటే మేము ఆహారం రుచి చూడటానికి మా నోటిని ఎంతగా శుభ్రపరుచుకుంటున్నామో, నైనా నిన్ను రుచి చూడాలి అని అంటే నీలో ఉన్న రుచి ఎంత ఉత్తమమైనదో, ఎంత దయ కలిగిందో తెలుసుకోవాలంటే మా హృదయము కూడా శుద్ధి చేయబడాలి అని మీరు చెప్పారు. ఎందుకంటే దుష్టత్వము కానీ, వేషధారణ కానీ, అసూయ కానీ, కపటము కానీ, దుష్భాషలాడే మనసు, హృదయము కానీ మాలో ఉండకూడదు. దానిలో నుంచి మేము కడగబడాలి. అంటే నిత్యము ఆత్మకు మా హృదయాన్ని మేము అప్పగించుకుని ఆత్మ ద్వారా కడగబడే వారిగా మేము ఉండాలి. మా చేతికి నోటిని అప్పగించుకుని ఎలా మా నోటిని శుద్ధి చేసుకుంటున్నామో, ప్రభువా నీ ఆత్మకు మా హృదయాన్ని అప్పగించుకుని అలా మేము శుద్ధి చేసుకోగలిగినప్పుడు తండ్రి, యెహోవా ఎంత ఉత్తముడో, యెహోవా ఎంత దయ కలిగిన వాడో ఆ రుచేమిటో మేము తెలుసుకోగలుగుతాం. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, దేని ద్వారా మాకు రుచి తెలుస్తుంది అంటే నీ మాటలు నేను భుజించినప్పుడు, నీ మాటలు నేను తిన్నప్పుడు నా హృదయములో ఎంతో సంతోషము, ఆనందము నాకు కలిగింది అన్నాడు. అయ్యా, నీ మాటలలో ఎంతో శ్రేష్టమైన రుచి ఉంది. శ్రేష్టమైన నీ గురించి తెలియపరిచే శక్తి నీ మాటకే ఉంది ప్రభువా. నీ గుణగణాలను తెలియపరిచే శక్తి నీ మాటలోనే ఉంది ప్రభువా. ఇంకా దేని ద్వారా నీ గుణగణాలు బయటపడవు కదా, నీ శక్తి దేని ద్వారా బయలుపరచబడదు కదా. అందుకనే నీ మాటలు తిన్నప్పుడు హృదయములో గొప్ప సంతోషం, గొప్ప ఆనందం కలుగుద్ది. నీ మాటలు భుజించినప్పుడు తేనె లోక సంబంధమైన శరీరానికి విడుదల కలిగిస్తూ ఉంటుంది, శక్తిని కూడా ఇస్తూ ఉంటుంది, శ్రేష్టతనిస్తూ ఉంది. అలాగే ఆత్మ ఆహారమును, వాక్యమనే ఆత్మ ఆహారమును మా ఆత్మకు తినిపించినప్పుడు మా ఆత్మలో వ్యర్థమైనవన్నీ పోయి దూరపరచబడి మా ఆత్మ నూతన శక్తి చేత, నూతన బలము చేత నింపబడుతూ ఉంది ప్రభువా. అప్పుడు ఆ శక్తిని బట్టి, ఆ బలమును బట్టి నీవు ఎంత ఉత్తముడవో, ఎంత మా పైన దయా దాక్షిణ్యములు కలిగిన వాడివో మేము తెలుసుకోగలుగుతాము నాయన. అలాగే ప్రభువా, యేసయ్యా మీరు చెప్పారు కదా,
లోకంలో మీరు తాగే నీటి వలన మీరు తిరిగి మళ్ళీ దప్పిక కొంటారు. కానీ నేనిచ్చే నీళ్లు త్రాగిన వాడు మళ్ళీ తిరిగి దప్పిక కొనడు. వానిలో అవి ఊరెడి నీటి బుగ్గగా వాడిలో ఉంటాయి, నిత్యత్వానికి అతన్ని సిద్ధపరుస్తాయని. అవును ప్రభువా, మా దేహములో మేము నీళ్ళు ఎన్ని తాగినా అవి మాలో నీటి బుగ్గలుగా ఊరవు, కానీ జీవమును మాకు పరిపూర్ణంగా ఇవ్వలేవు నాయన. కానీ నీ వాక్యమనే నీరును మేము త్రాగినప్పుడు మా ఆత్మలో అవి ఊరెడు నీటి ఓటగా ఉండి, తండ్రి, మా ఆత్మ రెండవ మరణానికి అప్పగించబడకుండా నిత్యత్వములో ఉండటానికి సిద్ధపడుతూ ఉంది. ఆ వాక్యపు బలము చేత, ఆ వాక్యపు శక్తి చేత. ప్రభువా, నువ్వెంత ఉత్తముడవు నాయన, ఎంత దయా దాక్షిణ్యములు మా పైన కలిగి ఉన్నవాడివి గనక నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభువా, నీ ఆహారమునైన తండ్రి, ఎవరైతే నా దేహమును భుజిస్తారో, ఎవరైతే నా రక్తమును త్రాగుతారో, పానము చేస్తారో, వారిని నేను తిరిగి లేపి నిత్య రాజ్యములోనికి వారిని చేరుస్తానని చెప్తూ ఉన్నావు. నిత్యత్వములో నీతో ఉంచుతానంటున్నావు. ఎంత గొప్ప ఉత్తమమైన దయగలిగిన ప్రేమనైనా నీది ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ మాటలు వినని బిడ్డలందరినీ నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాను. ఉన్నతమైన ఉత్తమమైన నీ కృపచేత నీ బిడ్డలను తండ్రి మీరు సిద్ధపరచండి నీ రాజ్యము కొరకు నాయన. ఎక్కడ వారు ఆత్మలో రెండవ మరణానికి అప్పగించబడకుండా నాయన, నువ్విచ్చే వాక్యమనే నీటిని త్రాగుతూ, నువ్వొచ్చే వాక్యమనే ఆహారమును భుజిస్తూ ప్రభువా, హృదయంలో సంతోషమును ఆనందమును, ఆత్మలో శక్తిని బలమును పొందుకుని ప్రభువా, నిత్యము ఆత్మలో ఊరే నీటి బుక్కడగా ఉన్న నీ వాక్యము చేత నిలబడి స్థిరపరచబడిన వారే అయ్యా, క్రమము కలిగి, విధేయత కలిగి, విలువ కలిగి, ఘనముగా ఎంచి నీ దేహమును నీ రక్తమును పానము చేసి నీ రాజ్యములో స్థిరపరచబడే కృప ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నా పేరు పాస్టర్ సాల్మన్, జీసస్ షాలోమ్ ఫెయిత్ మినిస్ట్రీస్, ఫిరోజుగూడలో గత 2 సంవత్సరముల నుంచి దేవుని నామాన్ని ఘనపరుస్తూ అనేక మంది ప్రజలు ఆశీర్వదించబడటానికి ఘనముగా జరుగుతూ వస్తూ ఉంది. కనుక మీరందరూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆశీర్వాదం పొందాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. అలాగే మీ అనుదిన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకుని మీ సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపి మీరు ఆశీర్వదించబడాలని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆరాధన జరిగే సమయం సాయంత్రం 5:30 నుంచి మొదలవుతుంది. స్థలము బోయినపల్లి వెళ్ళే దారిలో ఫిరోజుగూడ బస్ స్టాప్లో దిగి లోపల రిథమ్ డ్యాన్స్ స్కూల్ అని ఉంది, దాని ఎదురుగా ఉన్న రోడ్లో ఈ చర్చి ఉంది. కనుక అందరూ రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎవరైనా సంప్రదించవాలంటే 93034588 నెంబర్ నందు సంప్రదించగలరు. అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.